ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ వచ్చేసి ఆత్మను గురించిన శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అది మన శత్రువైన ఉనికిలేని అహంతను, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, మాయానేనును నశింప చేయలేదు అని అంటున్నారు. ఆత్మని గురించి శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అది కేవలం బాహ్య ప్రపంచాన్ని, దాని యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే అది సహాయపడుతుంది. శాస్త్ర పరిజ్ఞానము శాశ్వతంగా ఉండేది కాదు, అది కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి కాబట్టి. అది ప్రకృతిని గమనించడము, ప్రయోగాలు చేయడం ద్వారా ఈ జ్ఞానం అనేది బాహ్య ప్రపంచ జ్ఞానమును పొందగలుగుతాము. అంతేకాని ఆత్మ అనేది భౌతిక శాస్త్రానికి అతీతమైన ఒక అంతర్గత సూక్ష్మమైన భావన. ఆత్మని గురించిన శాస్త్రీయ అధ్యయనము సాధారణంగా బుద్ధి మనోవ్యాపారాలకు సంబంధించినది. అయితే ఈ అధ్యయనాలు నేను అనే భావన అంటే అహంకారము, వ్యక్తిత్వం యొక్క మూల కారణాన్ని లేదా మాయా నేను అనే భావనను పూర్తిగా నశింప చేయలేదు. శాస్త్రజ్ఞానము పరిమితికి సంబంధించినది, అంటే అది నిరూపించదగినది, అది కొలవదగినది. ఆత్మ, అహంకారము, మాయ ఇటువంటివి ఈ శాస్త్రీయ పద్ధతులకు అందవు. ఈ అహంకారం అనేది మన సమాజంలో పోషించే ఇది పాత్ర. మన నమ్మకాలు, మన భయాలు, మన రాగద్వేషాలతో కూడిన మానసిక ప్రొజెక్షన్ అది. ఇది మన వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది మనల్ని ఇతరుల నుండి వేరుగా అనుకునేలా చేస్తుందన్నమాట. ఈ మాయా నేను మనస్సు సృష్టించిన ఒక గుర్తింపుది. మన ఆలోచనలతో, భావోద్వేగాలతో, మన యొక్క అనుభవాలతో మనం ఈ మాయా నేనుకు లొంగిపోతున్నాము. అహంకారాన్ని నాశనం చేయడం అంటే దానిని పూర్తిగా నిర్మూలించడం కాదు, దానిపై మనకున్న భ్రమను అర్థం చేసుకోవడం. అది ఏ విధంగా? విచారణ ద్వారా. నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోవడం వల్ల అహంకారం యొక్క తాత్కాలిక స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది స్వీయ అవగాహన లేదా అంతర్గత పరివర్తన ద్వారా జరుగుతుంది. అహంకారం అనేది అజ్ఞానం నుండి, అవిద్య నుండి పుట్టింది. ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించవచ్చు. ఒక ఉన్నత శక్తికి లేదా దైవానికి పూర్తిగా శరణాగతి చెందడం అహంకారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆత్మ అనే భావన శాస్త్రం యొక్క ప్రస్తుత పరిధికి మించినది. ఆత్మను కొలవలేము, అది ప్రయోగశాలలో పరీక్షించలేము లేదా భౌతికమైనదిగా నిరూపించలేము. ఆత్మ అనేది మన ఉనికికి మూలము, శాశ్వతమైనది, మార్పు లేనిది. ఈ శాస్త్రం ఎలా పనిచేస్తుందంటే అది ఎంతసేపు ఎందుకు లేదా ఏమిటి అనే ప్రశ్నలకు మాత్రమే అది జవాబిస్తుంది. ఒకసారి ఆశ్రమంలో బెంగాలీ ఇంజనీరు బోష్ గారు జగత్తుని గురించి భగవాన్ని అడిగారు. దానికి మహర్షి జవాబు చెప్తూ, జగత్ అనేది కనిపిస్తుంది, అది కనిపించినట్లు ఉంటుంది, అది నిజం కాదు, అది ఉండటానికి ఒక చోటు, గాలి, వెలుగు కావాలి. మనస్సు లేచిన వెంటనే దానికి ఆ గాలి, వెలుతురు కనిపిస్తాయి. అంటే భౌతిక స్థితి, ప్రకాశము రెండూ మనస్సు యొక్క స్థితి ప్రకాశములలోని అంశములే. మనస్సు పొంగుతూ కుంగుతూ ఉంటుంది కనుక
అవి శాశ్వతాలు కావు. మనస్సుకు ఆధారం ఆత్మ, అది స్వతసిద్ధం. దాని ఉనికి స్వయం ప్రకాశాలు. జగత్తులో నానాత్వము ఉంది, అది మనోకల్పితం. ఆత్మకాంతి ప్రతిఫలించే అభాసకాంతి మనస్సు. సినిమాల బొమ్మల తెరపై కాంతి ఎక్కువగా ఉంటే కనిపించవు, దట్టమైన చీకటి ఉన్నా కూడా కనిపించవు. తెరపై పడే ప్రకాశము పరుచుకొని ఉండవలే అని అంటున్నారు. అంటే ఈ జగత్తు చిక్కటి చీకటిలోనూ ఆత్మజ్ఞానంలోని విశుద్ధ తేజస్సులో కానీ ప్రపంచం కనిపించదు. దీనికి కారణము అవిద్యే నానాత్వానికి కారణం అని చెప్తున్నారు. అప్పుడు బోస్ అన్నారు, ఇదేదో తర్కమే కానీ తత్వతః తెలియడం లేదన్నాడు ఇంజనీరు. దానికి మహర్షి బదులు పలుకుతూ, నీవి జాగ్రత్తావస్థలో ఈ విషయ చర్చలో బుద్ధి వలలో చిక్కుకొని ఉన్నావు కనుక అని అంటున్నారు. ఆ తర్వాత భగవాన్ అన్నారు, ఆత్మసిద్ధికి అనుగ్రహం కావాలనని ఆ అనుగ్రహము లభించే విధము తెలుపమన్నాడు ఇంజనీరు. అనుగ్రహం అంటే ఆత్మ. అవిద్య వ్యాపించి ఉండగా అది గోచరించదు. శ్రద్ధ ఉంటేనే అది లభిస్తుంది. ఆ శ్రద్ధ, అనుగ్రహము, కాంతి, దైవము అన్నీ కూడా ఆత్మకు పర్యాయ పదాలు అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆత్మకును గురించిన శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అది మన శత్రువైన ఉనికి లేని అహంతను, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, ఈ మాయానిను నశింపచేయలేదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. సంతోషం. మొదలు పెడుతున్నాను గురుగారు. ఆత్మను గురించిన శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అది మన శత్రువైన ఉనికిలేని అహంతను, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, మాయానెను నశింపచేయలేదు. అంటే ఆత్మ ఆత్మ గురించి శాస్త్ర పరిజ్ఞానం అనేది రవి రవి మొదలు పెడతారేమో గురుగారు. రవి చెప్పనండి. ఆత్మను గురించిన శాస్త్ర పరిజ్ఞానం అనేది ఇది ఎంత అధ్యయనం చేసినా కూడా అది బాహ్య ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే, అది బాహ్య ప్రపంచానికి చెందిన జ్ఞానం గురించి చెప్పడానికి మాత్రమే అది దోహదపడుతుంది. అంతేకాని ఈ శాస్త్ర పరిజ్ఞానం అనేది శాశ్వతమైనది కాదు, అది తాత్కాలికమైనది. ఎందుకంటే అది ఆ పరిజ్ఞానం అనేది ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఆ ప్రయోగాలు చేసినప్పుడు అది మారుతూ ఉంటాయి కాబట్టి, కొత్త ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ శాస్త్ర పరిజ్ఞానం అనేది శాశ్వతమైనది, ప్రయోగం ఇవ్వదనమాట. ఇంక ఇటుపక్క ఆత్మ అనేది చూస్తేనక అది భౌతికమైనది కాదు, అది అతి సూక్ష్మమైనది, అది చాలా అతీతమైనది. అటువంటి దాని గురించి ఇది ఇది అంటే కనుక మనోబుద్ధులకు సంబంధించినది. ఇది మనసుకు బుద్ధులకు సంబంధించిన శాస్త్రాన్ని వివరించగలదు తప్ప ఒక శత్రువైన ఉనికిని, లేకపోతే అహంతను కానీ, లేకపోతే వ్యక్తిత్వాన్ని, దాన్ని అది వివరించలేదు. అసలు అహంకారం అంటేనే ఒక మానసిక ప్రొజెక్షన్ అది. ఆ మానసిక ప్రొజెక్షన్ ద్వారా అది భయాలను కల్పించుకుంటుంది, కోపాలని, రాగాలని, ద్వేషాలని అన్ని కల్పించుకొని అదే అని అనుకుని నిజం అనుకొని భ్రమించుకుంటూ ఉంటుంది. అటువంటి ఉనికి లేని దానికి మనం లొంగిపోతున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ అహంకారాన్ని దాన్ని పూర్తిగా నాశనం చేయడం కన్నా దానిని అర్థం చేసుకోవడం, అంటే దాన్ని అవగాహన చేసుకోవడము, అంటే దాన్ని లేకపోతేనాక అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం వల్ల
లేదంటేనక ఒక ఉच्चతర శక్తికి శరణాగతి చెందడం వల్ల దానికి కొంతవరకు మనం తాత్కాలికంగా అహంకారాన్ని కొంతవరకు తాత్కాలికంగా తగ్గించుకోవచ్చు. అంతవరకే ఈ జీవుడు చేయగలడు తప్ప అంతవరకు మిగతాది ఉच्चతర శక్తి అనేది చూసుకుంటుంది. అంటే ఇక్కడ శాస్త్ర పరిజ్ఞానం అనేది ఏమిటి ప్రశ్నలు లేకపోతేనక ఎందుకు అటువంటిది వాటికి మటుకే పరిమితమైంది అని అంటున్నారు గురువుగారు. గురువుగారు శ్రీనివాసరావు గారు చెప్పమను, శంకర్షణ చెప్పమను. శ్రీనివాసరావు గారు చెప్తారండి. ఆత్మజ్ఞానం గురించి ఎంత విషయ పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా దానికి లేదా మనకి ఉనికి లేనటువంటిది శత్రువైనటువంటిది అయినా అహంత అంటే అహంకారం లేదా వ్యక్తిత్వం దాని యొక్క నాశనాన్ని మనం సాధించలేము, దాన్ని పైకి సాధించలేము అంటారు. ఎందుకని అంటే మియర్ బుకిష్ నాలెడ్జ్ ఎలా ప్రాక్టికల్ గా పనిచేయదో, ఒక అతను ఎవరు హౌ టు స్విమ్ అని చెప్పని ఒక డిప్లొమా కోర్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పిన సిరీస్ ఉంటుంది కదా, అటువంటి పుస్తకం చదివేసి ఆన్లైన్ లో హౌ టు స్విమ్ ఈత ఎలా కొట్టాలి అన్నది నేర్చుకుంటాం కోసం ఒక పరీక్ష రాశాడు. థియరీ పేపర్ లో డిస్టింక్షన్ లో వేసాడు. ఆయన వరదలు వచ్చినప్పుడు ఏమయ్యా బయటకు వస్తావు అంటే అమ్మో నీళ్లు ఇంటి రానంటాడు. అట్లాగే థియరిటికల్ గా ఎంత నాలెడ్జ్ మనం గ్యాదర్ చేసినా కూడా అనుభవపూర్వకమైన జ్ఞానం లేకపోతే దీన్ని ఛేదించడం మన శత్రువు అనుకుంది. ఇది ఎటువంటి శత్రువు? ఉన్న శత్రువు అయితే దాన్ని ఏదైనా చేయొచ్చు. కంటికి కనిపించిన శత్రువు అంతఃశత్రువు అన్నారు దీన్ని. అంతఃశత్రువు. బాహ్య శత్రువు అయితే నలుగురు జనాన్ని పెట్టేసేసి వాడిని ఏదో సఫా చేసేయచ్చు. కిరాకుండా పెట్టేది కోట చుట్టూ బురుజుల మీద పెట్టి చేయొచ్చు. ఇది అట్లా కాదు, అంతఃశత్రువులు కాబట్టి వీటిని ఛేదించడం కష్టం. ఎందుకంటే అసలు లేవు, ఊహా మాత్రమే, ఇమేజినరీ. కనుక వాటిని ఛేదించడానికి అవి ఉంటే ఛేదించవచ్చు. గురువు గారు మనకు అదే చెప్తుంటారు, అది ఎక్కడుందో తీసుకురా దాన్ని రిపేర్ చేసి పడతానని భగవాన్ చెప్పారు అని. అది లేదు కాబట్టి మీరు తీసుకురాలేడు, రిపేర్ చేయడానికి ఏం లేదు. నీ ఫీలింగే, నీ ఫీలింగే అది ఫీలింగే, రెండు కూడా మంచి చెడు ఒక ఐడియా, భావనే. అలాగే సుఖము దుఃఖము అది భావనే. అలాగే పుట్టుక సాగు ఇది భావన, ఎవ్రీథింగ్ భావన. ఏ భావన లేకపోతే ఏమీ లేదు. ఎవరున్నారో అంటే ఉన్నదే ఉన్నది, తాను కూడా లేడప్పుడు. అంటే ఈ ఉపాధి కూడా లేదు నాకు అర్థమైనంత వరకు. సో ఈ లేని దాన్ని చంపడం అన్నది లేదు, లేని దాన్ని పోవటం అన్నది లేదు. అదే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, సూర్యుడు చీకటి చూపించమని చెప్పింటే ఎక్కడుందో చెప్పు నేను దాన్ని తరివేస్తా అని చెప్పి వస్తే ఆయనకు ఎక్కడ చీకటి కనపడలేదంటారు. అట్లాగే గుడ్లగూబ కూడా అంతే, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అతను ఎప్పుడు చూడలేదు అంటుంది గుడ్లగూబ. ఎందుకంటే గుడ్లగూబ రాత్రిపూటే ఎక్కువగా ఉంటుంది, పగలంతా నిద్రపోతుంది. సో సూర్యుడిని అది ఎప్పుడు చూడలేదురా. అందుకే సూర్యుడు ఏంటో నాకు తెలియదు, సూర్యుడు ఎక్కడున్నా లేడు, నేనే ఉన్నాను అన్నది చెప్తాను గుడ్లగూబ. ఇది సేమ్ వే ఆత్మజ్ఞానం అనేటువంటిది ఓన్లీ శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు. దానితో దీన్ని మనం సాధించలేము, జయించలేము. ఎందుకంటే అది కేవలము పుస్తక జ్ఞానమే అవుతుంది. పుస్తక జ్ఞానం కాక అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం ఎలా కావాలంటే ఊరక ఉండువాడు ఉత్తమ యోగిరా అని ఒక కొటేషన్ ఉంది. ఊరక ఉండువాడు ఉత్తమ యోగి. సో ఊరక ఉండటమే. ఇంత చాలా చెప్పారు పద్ధతులు ఏమిటి, విచార మార్గం అని, జ్ఞాన మార్గం అని, భక్తి మార్గం అని, తర్వాత కుండలని, చాలా ఉన్నాయి కదా, రాజయోగం అని, సుదర్శన యోగాన్ని, క్రియాయోగాన్ని, ఇవన్నీ అక్కర్లేదు. ఏమీ చేయలేకపోతే మన గురువు గారు చెప్పినా భగవాన్ చెప్పినా రెండు మాటలు, అయితే శరణాగతి లేదంటే విచారం. ఈ రెండు కూడా చేత కాదు, నీకు చేత వచ్చింది చెయ్యి. ఈ అది చేత కాదు, మానతాకుండా కూర్చో. అది వచ్చినప్పుడు అమాంతం వచ్చి మీద పడుతుంది. వాడు ఎవడు అడవిలో కనుక అత్యున్నతికి అనుగ్రహించినట్టు, అలాగే ఏకలవ్యుడికి గురువు గారు పాఠం నేను చెప్పను బొమ్మని చెప్పి ఎంట వేసిన వాడు బొమ్మ పెట్టుకుని ఏకలవ్య శుద్ధం చేసి ఆయన వివిద్య నేర్చుకున్నట్టు, ఇట్లా తెలియకుండా దాని టైం వచ్చినప్పుడు అదే వచ్చిపోతూ ఉంటుంది. కనుక పుస్తక జ్ఞానం గురించి దాంతో దాన్ని ఛేదించగలమని అనుకోవటం అనేది భ్రమ.
ఎందుకంటే ఇది భ్రమే, అది భ్రమే. అజ్ఞానం అనేది ఒక భ్రమ, అవిద్య అన్నదే భ్రమ, అంటే భ్రాంతి, మాయ. కనుక వీటిని జయించడం అనే మాట మనం పెట్టుకోని అవసరం లేదు. నేనేదో ఇది కార్యము, ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో తెలుసుకోవాలనుకోవటం కూడా అది ఇంకా మిక్కిలి పెద్ద తప్పు. కారణం నువ్వు అదే అయి ఉన్నావు అని మనకు తెలిసి ఉండి విని విని ఈ పుస్తక జ్ఞానం నేర్చుకున్నది మన అమల్లో పెట్టడం ఏంటంటే నువ్వు అదే ఉన్నావు అని చెప్పడానికి మళ్ళీ దేనికోసం ప్రయత్నం చేయటం ఎందుకు? ఇంకా ప్రయత్నం మాట ఆల్రెడీ విన్నాడు, పుస్తక జ్ఞానం విందనుకుందాం చెప్పు. ఆత్మజ్ఞానం ద్వారా పుస్తకం ద్వారా ఏం తెలిసింది? జగత్ సత్యం, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పి విన్నాడు. అదే ఫాలో సింపుల్ గా ఈ బిలీవ్ ఇట్ అంటే ఇప్పుడు దాన్ని వేరే డిస్క్రిప్షన్, దాన్ని వేరే శోధించడం, పిహెచ్డీ చేయడం ఇవే అవసరం లేదు. హోంవర్క్ చేయడం, ఓవర్ టైం చేయడం ఏ అవసరం లేదు. దానికి విన్నదేదో దాన్ని ఆచరించు. ఏమిటి ఆచరిస్తారంటే పాముగా ఉండటమే. అంటే బీ స్టిల్ అంటూ ఉంటారు, అది తారక మంత్రం అంటారు, రెండే అక్షరం బీ స్టిల్. ఇంకా ఆటోమేటిక్ గా అది అనుగ్రహం చేత అది ఎప్పుడు వచ్చి మీద రాదో పడుతుంది, అమాంతం ఆ దెబ్బతో మొత్తాన్ని పటాపంచలైపోతాయి. ఇది వాళ్ళ స్టేటస్ నాకు అర్థమైనంత వరకు. మిగతాది రవికుమార్ అనుకుంటాడని చూద్దాం. చూసారా రవికుమార్? వచ్చారు. అంటే ఇక్కడ ఆత్మను గురించిన శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మను గురించి శాస్త్రము అంటే ఎవరు అధ్యయనం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఈ మనస్సే కదా అధ్యయనం చేసేది. అంటే ఇక్కడ అదే అంటే భగవాన్ చెప్పిన, గురువు గారు చెప్పిన ఆత్మని ఎవరు అందించలేరు, ఆత్మని ఎవరు ఒడిసిపెట్టి నీ ఒడిలో వేయలేరు, ఆత్మని బోధించేది కాదు, అది అందించేది కాదు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఆత్మలో అది అది ఏకం, అద్వయం, అది దానికి అన్యత్వం లేదు. కాబట్టి అది ఎవరు దాని గురించి అక్కడ ఎవరు చెప్పేవారెవరు, వినేవారెవరు? కాబట్టి అంటే ఆత్మ శాస్త్రాలు, ఉపనిషత్తులు, లేకపోతే ఈ ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ గురువుగారు ఏం చెప్తున్నారు మనకి? ఇప్పుడు అవి మనకు ఒక గైడ్స్, అంటే ఒక నాలుగు కూడల్లో నువ్వు ఎటు ఒక దిక్కు తోచగా ఉంటే ఒక సైన్ బోర్డ్ లాగా అవి నీకు ఉపయోగపడతాయి. అంటే ఆ అంటే నువ్వు పూల దారి వెళ్ళాలా, ముళ్ళ దారి వెళ్ళాలా? ఇగో ఇటు వెళ్తే నీకు నువ్వు తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది, ఇగో ఇటు వెళ్తే నీకు అహంకార చేష్టలతో నువ్వు అహంకారం నిలబెట్టుకునేలాగా ఉంటాయి. అంటే ఈ వాక్యాలు ఇప్పుడు ఈ శాస్త్రంలో ఉన్నవన్నీ ఇవన్నీ మనస్సులో కల్పించుకుని రాసినవే కదా. ఆత్మని గురించి ఎవరు వర్ణిస్తారు? ఆత్మలో సంసిద్ధుడైన వాడు ఏం రాస్తాడు? చెప్పే అక్కడ రాయటానికి ఎవడు, వినేవాడెవడు? కాకపోతే ఇప్పుడు భగవాను ఉపదేశ సారం రాసినా కూడా, లేకపోతే ఉన్నది నలభది రాసినా కూడా దగ్ధబీజ మనసుతో బయటకు వచ్చి రాసిందే కానీ ఆత్మని గురించి ఏం చెప్పలేదే. నీవు అదే ఉన్నావు అని చెప్పారు ఎప్పుడు చెప్పినా కూడా. నీవు ఉపదేశ సారంలో ఏం చెప్పారు? అంటే నీవు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగించుకోమని చెప్పారు. దృశ్యవారితం అన్నారు, కర్తవి నీవు కాదు అన్నారు, కర్మ ఒక జడము అన్నారు. అంటే అలాగే నీకు ఆ దృశ్యాల నుంచి వెనక్కి మలచు నీ మనసుని అన్నారు. భావ శూన్యానికి రమ్మన్నారు. అంటే ఇవన్నీ ఆ ఉపదేశంలో ఉన్న సారాన్ని గ్రహించాలి మనము. వాటిలో ఉన్న అవి గైడ్స్ లాగా పనిచేస్తాయి. మనకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకుంటానికి ఉపయోగపడతాయి. కానీ శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు అంతేగాని భగవాన్ ఏమి ఉపదేశాలను 108 సార్లు పారాయణ చేయమని లేదు. అలానే అక్షరమ నిలవాలు రాశారు, ఆ దగ్ధబీజ మనసుతో బయటకు వచ్చి రాశారు. దాంట్లో ఉన్న సారం ఏంటి? అది పూర్తి శరణాగతి భావంతో చెందింది. అది ఆ శరణాగతి భావాన్ని మనం తీసుకోవాలి. అది ఎలా దాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టాలన్నది మనం ఆ సారం తీసుకోవటమే తప్ప దాన్ని 108 సార్లు పారాయణ చేయడం వల్ల ఉపయోగం లేదు. కాకపోతే ఇప్పుడు వేదాలు ఏం చెప్పినాయి? ఒక వేదం అంతము, వేదాంతము, ఆ అంతము ఏం చెప్పినాయి? ఒక్కొక్క వేదము ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అంటే అత్యున్నత జ్ఞానమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము, తత్వమసి, అది నేనై ఉన్నాను, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము అని చెప్పి వదిలేసినాయి. అంటే ఆత్మని గురించి ఇవి నీవు అదే ఉన్నావు నాయనా అని చెప్పాయే కానీ ఆత్మని అందించలేదే ఏ వేదము. మరి ఇంతమందికి ఎన్ని వేదాలు పారాయణ వల్ల వేస్తున్నారు, ఏ వేదము ఆత్మని గురించి చెప్పలేదే. మరి అదే మరి శంకరులు కూడా చెప్పినప్పుడు కూడా నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారే తప్ప శాస్త్రం పారాయణం ఏం చేయమని చెప్పలేదే. మరి ఆ వృద్ధుడు వ్యాకరణ సూత్రాలు వల్ల వేస్తుంటే భజగోవిందం చెప్పాడు, ఓ నీవు అంచకాల సమయంలో నువ్వు వ్యాకరణాలు పట్టుకుంటే నీకు ఈ జనన మరణ చక్రాల్లోంచి ఎలా బయటపడతావు? అవి నిన్ను రక్షించవు. ఈ వ్యాకరణ సూత్రాలు, ఈ లౌకిక భోగాలు, ధన సంపదలు నిన్ను రక్షించవు. కాబట్టి
ఆత్మ సాక్షాత్కార నీకు ఆత్మజ్ఞానాన్ని అందించలేవు. ఈ శాస్త్రాలు ఇవన్నీ మనకి ఇవన్నీ మనకు ఒక గైడ్స్, అంటే ఒక దిక్కుతోచక వాడు ఎటు పోవాలో తెలియక ఉన్నప్పుడు వాటిలో ఉన్న వాటిలో ఉన్న శాస్త్ర వాక్యాలు, అంటే ఆ గురువు వాక్యాలు, వాటిని మనం విశ్వసించి అవి పట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాక్యాలు పట్టుకొని మనం ఆచరణలో పెట్టడానికి మనకి అవి ఉపయోగపడతాయే కానీ వాటి వల్ల నీకు ఆత్మజ్ఞానం అందించదు. అంటే నువ్వు శాస్త్రం చదివినంత మాత్రాన అవేమి నీకు దానివల్ల నీకు ఒరిగేది ఏం లేదు. అంటే ఆత్మజ్ఞానం నీకేంచి ఒడిసిలో పెట్టడు ఎవరు. కాబట్టి ఇక్కడ భగవాన్ దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు ఎన్నో శాస్త్ర గ్రంథాలు చదివాను, నాకు మనశ్శాంతి కలగటం లేదు. ఎందుకని అంటే భగవాన్ అంటారు అప్పుడు, ఎందుకని అంటే శాంతి పుస్తకాలలో లేదు నాయన, శాంతి ఉన్నది నీలో. పుస్తకాలు పాండిత్యాన్ని మాత్రమే ఇస్తాయి, అంతవరకే వాటి ప్రయోజనం అని చెప్తారు. అందుకనే ప్రహ్లాదుడు కూడా చదవవలను చావులేని చదువు చదవవలను అన్నారు. ఇవన్నీ ఈ శాస్త్రాలు, ఇవన్నీ ఇతిహాసాలు, ఇవన్నీ పురాణాలు, వీటిలో ఉన్న సారం గ్రహించి నీకు ఏదైతే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకుంటానికి అవి ఉపయోగపడతాయి. ఒక గైడ్స్ లాగా మనం వాడుకోవచ్చు, తప్పేం లేదు. శాస్త్రాలు మనం కొట్టిపారటానికి ఏం లేదు. ఉపదేశ సారం అంతా మనం ఇప్పుడు నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటానికి, దృశ్యాల నుంచి వెనక్కు మరల్చు నీ మనస్సు అన్నారు. సద్భావ స్థితికి రమ్మన్నారు. భావశూన్యంలోనే ఆ సద్భావ స్థితి కలుగుతుంది ఆయన అన్నారు. కాబట్టి దాంట్లో ఉన్న ఆ యొక్క అడ్డంకులు ఎలా తొలగించుకోవాలో భగవాన్ చెప్పారు. శరణాగతి భావన ఎలా ఉండాలో చెప్పారు. మరి నన్ను నేను చదవటం ఎలా అంటే భగవాన్ అంటారు, నీలో 2 నేరులు ఉంటే అది సాధ్యపడుతుంది. ఆత్మగా ఉండిపోవటమే ఆత్మను చదవటం అంటే. ఆ వేద శాస్త్రాలు చదవటం వలన సంఘంలో నీకు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నీకు ప్రశంసా పత్రాలు, విందులు, పూలమాలలు ఇవన్నీ నీకు దొరకవచ్చునేమో కానీ ఇవన్నీ ఆత్మజ్ఞానం పొందటానికి ఇవి కొంత పెద్ద అవరోధాలు కూడా అన్నారు భగవాన్. అంటే ఇవి నీకు వాటి వల్ల నీకు ఎవరన్నా ఇప్పుడు ప్రశంస చేసిన, ఇప్పుడు బాగా శాస్త్రాన్ని నువ్వు గురువు గారు కూడా ఏం చెప్తారు, ఆ శాస్త్రాన్ని నువ్వు వల్ల వేయటం వల్ల ఏమవుతుంది, అది దానివల్ల దాంట్లో ఉన్న సారం గ్రహించక అదే నీవు దాన్నే పెట్టుకొని ముందుకు సాగితే ఎవరెప్పుడు కనపడతారా, వాళ్ళని ఎప్పుడు ఖండించాలా, వాళ్ళని ఎప్పుడు ఇతని శాస్త్రాన్ని ఎప్పుడు బయట పెడదామా అని ఈ అహంకారాన్ని నిలబెట్టుకునేలాగా ప్రవర్తన ఉంటుంది తప్ప, ప్రవర్తన ఉండి మరి కాస్త అహంకారం గట్టిపడుతుంది తప్ప దానివల్ల అసలు ఆ ప్రశంసల జోలికి వెళ్ళినప్పుడు అది అసలు అహంకారం నష్టపోవటం కాదు, వీడు అధపాతాళానికి వెళ్ళిపోతాడు. అవి నీకు చాలా పెద్ద అవరోధాలు అన్నారు భగవాన్. అలానే ఇంకొక సందర్భంలో, అంటే నేను కొన్ని భగవాన్ చెప్పిన వాక్యాలు మీ ముందు పెడుతున్నా, అంటే శాస్త్రం గురించి చెప్పినవి. ఒకసారి భగవాన్ అంటారు, గడ్డం చేసుకునేటప్పుడు అద్దం పెట్టుకుంటావు, అద్దం చూసి గడ్డం చేసుకుంటావు, అంతేకాని అద్దంలోని ప్రతిబింబానికి గడ్డం చేయవు కదా. అదే మాదిరిగా శాస్త్రాలు మోక్ష మార్గాన్ని సూచిస్తాయి అంతే. విపరీతమైన శాస్త్ర పాండిత్యము, చర్చలు అద్దంలోని ప్రతిబింబానికి గడ్డం చేయటం లాంటిది అంటారు. కాబట్టి అలానే ఇంకొక భక్తుడు కూడా భగవాన్ అహం బ్రహ్మాస్మి అన్న వేదాంత శాస్త్ర ఉపనిషత్ మహావాక్యాన్ని అనేక సార్లు అధ్యయనం చేశాక కూడా జ్ఞానం ఎందుకు సిద్ధించడం లేదు అంటే, ఆత్మజ్ఞానం వేదాంత శాస్త్ర అధ్యయనంలో లేదు నాయన, అది తాను అధ్యయనం చేసుకోవడంలో ఉన్నది అంటారు. అంటే అదే అంటారు, నన్ను నేను చదువుకోవాలి అంటారు. ప్రహ్లాదుడు అదే చావులేని చదువు చదవలను అన్నారు. కాబట్టి మనకి ఇవన్నీ ఒక గైడ్స్, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు వీటిని కొట్టిపారేయకుండా వాటిలో ఉన్న సారాంశం గ్రహించి పక్కకు పెట్టేయటమే. అంతేగాని వాటిని వల్లవేయటం వల్ల ఈ అహంకారము మరి కాస్త గట్టిపడి ఎప్పుడు ఈ అహంకారం ఎప్పుడు నిలబెట్టుకుందామా, ఎవరు కనిపిస్తే వాడిని ఖండిద్దామా అన్నట్టుగా ఉంటుంది. అది చాలా అసలు అది అన్నిటికన్నా ఇప్పుడు ఏదన్నా అసలు గురువు గారు అదే చెప్తారు, ఇప్పుడు ఒక శాస్త్రాన్ని బాగా చదవటం వల్ల నీకు అది నువ్వు మర్చిపోలేని స్థాయికి వెళ్ళినప్పుడు ఇక్కడ దాని నుంచి నువ్వు బయటపడటం నీ వల్ల కాదు. అది లెర్న్ టు అన్లెర్న్ అంటారు. అది మర్చిపోవాలి. మర్చిపోవటం అనేది కనుక వీడు చెయ్యకపోతే గనక ఇక వాడు ఆ అహంకారపు ఊదిలో వీడు నెట్టివేయబడతాడు. ఇంకా ఎప్పుడు బయటికి రాలేడు వీడు. పునరపి మరణం పునరపి జననం అంటూ ఇది ఒక కోరికలాగా, ఇది ఒక వాసనలాగా తయారవుతుంది. అది ఒక జన్మ తీసుకోవటానికి కారణమవుతుంది కూడా. ఆ చిన్న వాసన చాలు, శాస్త్ర వాసన, అది ఒక చిన్న వాసన అయినా చాలు నీ జన్మం తీసుకురావడానికి అంటారు. అలాంటిది మరి ఈ శాస్త్రాన్ని వీడు వల్లవేసి బాగా దాన్ని పటిష్టం చేసుకుంటే ఇక మామూలు చిన్న చిన్న వాసనలే జన్మం తీసుకొస్తుంటే మరి పెద్ద ఇటువంటి వాసనలు ఇంకెంత అవరోధం అంటారు.
అలానే ఒక భక్తుడు మహర్షి ముందుకు ఒక భక్తుడు కొన్ని సంస్కృత శ్లోకాలను పాడతాడు. మరొక భక్తుడు మరికొన్ని సంస్కృత శ్లోకాలు పాడతాడు. ఆ భక్తుల్ని చూస్తూ మహర్షి ఇలా సెలవిచ్చారనమాట. ఇవన్నీ మీరు నేర్చుకున్నారు బానే ఉంది. నా సంగతి అట్లా కాదు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఏమీ తెలియదు. నేను ఏమీ నేర్చుకోలేదు. ఏదో తెలియని శక్తి నన్ను పట్టి నాలో మార్పు తెచ్చింది అంటారు. మరి భగవాన్ గాని, గురువు గారు గాని గురువు గారే చెప్తున్నారు నేను ఏ శాస్త్రాలు చదువుకోలేదని. భగవాన్ ఏ శాస్త్రాలు చదువుకున్నారు? మరి ఉపదేశ సారం రాసినా, ఉన్నది 40 రాసినా అంతకుముందు ఏ పాండిత్యం లేదు కదా. అంటే ఇక్కడ ఇవన్నీ మనకి ఎందుకు అందించారు? ఇవన్నీ రాబోయే తరానికి ఇవన్నీ ఉపయోగపడి దాంట్లో ఉన్న సారం తీసుకొని ఈ జీవులు వాటి ఆ అడ్డంకులు తొలగించుకోవడానికి ఇవి బయటకు వచ్చాయి తప్ప, ఇది కూడా ఆ జ్ఞానము ఆధారం చేసుకొని ఆ నాలుకను వాడుకొని చెప్పాయి తప్ప ఏ వ్యక్తి భావంతో చెప్పిన శ్లోకాలు కాదు. గురువు గారు చెప్పిన, భగవాన్ చెప్పిన, ఉపదేశారం చెప్పిన ఇవన్నీ ఒక వ్యక్తి భావంతో రాసింది కాదు కదా. మరి గురువు దక్షిణామూర్తి దగ్గరకు వచ్చినప్పుడు సనక సనందాద మహర్షులు నలుగురు వచ్చారు. వాళ్ళు ఎంతో చదువుకున్న పండితులు, తత్వంలో పండితులైన వాళ్ళు. మరి పండితులే అంత తత్వంలో ఆ స్థాయికి చెందిన వాడికి మరి ఆ తత్వంలోనే పండిపోయిన వాడికి మరి ఆత్మని ఎందుకు వాడు స్థితిలో సంసితులు అవ్వలేకపోయాడు? మళ్ళీ దిక్కు ఎవరు? మళ్ళీ ఆది గురువు దక్షిణామూర్తే దిక్కు అయింది కదా. అంటే గురువు అనుగ్రహమే అక్కడ పలికిందే తప్ప ఆ తత్వాన్ని ఆ శాస్త్రం ఏమైనా కాపాడిందా? మా నలుగురు సనక సనందాదులకి కాల. వాళ్ళు ఎదురుగా కూర్చున్నారు. అక్కడ యువకుడైన దక్షిణామూర్తి ఉన్నారు. ఇక్కడ వృద్ధులు వీళ్ళు చూస్తే మరి వీళ్ళందరూ అక్కడ ఏమీ మాటలేదు. ఆ హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళలో ఉన్న వ్యక్తి భావన నశించిపోయింది. ఇదంతా గురువు అనుగ్రహం చేత నశించింది తప్ప ఆ తత్వాన్ని ఆ శాస్త్రాలు తెలుసుకొని వాళ్ళు బాగా పండితులైన వాళ్ళ అక్కడ ఆత్మ సంసితులైన వారు కాలేదు కదా. అక్కడ ఏం జరిగింది? ఆ గురువు అనుగ్రహం వాళ్ళ మీద కురిపించి అక్కడ అది వాళ్ళ ఆ వ్యక్తి భావన నశించింది. అంటే ఇక్కడ ఏంటి? నీవు ఎంత చదువుకున్నా, శాస్త్రాలు చదువుకున్నా, వల్లె వేసినా సరే వాటిలో ఉన్న సారాంశాన్ని గ్రహించి పక్కన పడేయాలి కానీ అవి గనక నీవు చదివి నిన్ను ఎవరన్నా ప్రశంసించినా సరే ఆ ప్రశంసకి పొంగిపోతే ఇక నిన్ను అంటే అది ఆ నష్టం మళ్ళీ మన మాటల్లో చెప్పలేము. అంత తీవ్ర నష్టం జరుగుతుంది. అంత అహంకారపు అసలు ఇంకా బరికాస్త బలపడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ శాస్త్రాలు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ నీలో ఉన్న అడ్డంకును తొలగించుకుంటానికి వాటిలో ఉన్న ఆ గురు వాక్యాలు, ఆ శాస్త్ర వాక్యాలు ప్రమాణంగా తీసుకోవచ్చు, తప్పు లేదు. ఆ శాస్త్రాలు వాక్యాలను ప్రమాణంగా తీసుకొని వాటిని మనం ఆచరణలో పెట్టి ఎవరికి వాడు ఉద్ధరించుకోవాలే కానీ శాస్త్రం ఏమైనా ఉపయోగపడుతుందా? శాస్త్రం నిన్ను కొంతవరకు గైడ్ చేస్తుంది. గురువు కూడా భౌతిక గురువు అయినా లేకపోతే ఇంకా భగవాన్ దగ్గరికి ఎంతో మంది వచ్చారు. మరి భగవాన్ మరి అన్ని శాస్త్రాలు ఉపదేశారని రాశారు, ఉన్నత 40 రాశారు, ఇంకా చాలా శ్లోకాలు రాశారు. మరి ఏ ఒక్కరికి ఆత్మజ్ఞానం అందించలేదే? అన్నిట్లోనూ నీవు ఏది కాదో ఇప్పుడు నువ్వు అదే ఉన్నావు నాయన. నువ్వు నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకో, నీలో ఉన్న ఆలోచనలు తొలగించుకోమన్నారు. ఇప్పుడు ఒక ఆపరేషన్ కనుక మనకి చేస్తే ఒక చేతికి ఏదో కురుపు వచ్చింది. కురుపు వస్తే ఆ డాక్టరు మత్తు మంది ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేస్తే ఏమైంది? అక్కడ నొప్పి అంటే అక్కడ ఆపరేషన్ చేస్తే ఆ నొప్పి తెలియలా. అంటే అంత మాత్రం చేత వాడు సమాధిలో ఉన్నట్ట అంటారు భగవాన్. ఇప్పుడు చేతికి కురుపు వచ్చింది, మత్తు మంది ఇచ్చారు, నొప్పి తెలియలేదు, అంత మాత్రం చేత వాడు సమాధిలో ఉన్నట్ట కాదు కదా. ఇప్పుడు ఆ శాస్త్రాలు వీడు చదివాడు, బానే ఉంది, అంత మాత్రం చేత ఆత్మలో సంసితులైనట్ట కాదు కదా. కాబట్టి ఇప్పుడు అక్కడ నువ్వు ఎంత చదివినా తేనె మధురంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది అని నువ్వు ఎంత చదివినా నీకు అనుభవములో సంస్థలో కాకపోతే నీకు ఆ వల్లె వేయటం వల్ల ఉపయోగం ఏముంది? నేను అహం బ్రహ్మాస్మి అంటాం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఆ అనుభవము నీకు అనుభవం ఉన్నది అంటే ఆ తేనె మధురంగా ఉన్నది అని శాస్త్రంలో చెప్పాడు. ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పాడు. నీవు అదే ఉన్నావు అని చెప్పారు. అది ఘనాతి ఘనంగా అన్యత్వం లేక, ఆలోచన లేక ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది, అది దానికి ఎరుక లేక ఉనికితో కూడి ఉన్నది అని వాళ్ళు భగవాన్ అనుభవం, గురువు గారి అనుభవం మన ముందు ఉంచారు. అంత మాత్రం చేత మనం దాన్ని ఊహించుకుంటామా? ఊహించుకొని అది అలా ఉంటుందని ఆ శాస్త్రంలో ఉన్న వాక్యాన్ని ఊహించుకుంటే వీడు అదైపోతాడా? అదైపోడు కదా. అదే అంటే ఆ తేనె ఎంత మధురంగా ఉంది అని వాడు చెప్పినా అక్కడ దాన్ని మనం ఆ నాలుక మీద వేసుకుంటేనే ఆ రుచి తెలుస్తుంది, ఆ మధురం రుచి. అలానే వీడు ఆత్మలో సంసితులు అవుతేనే అది దాని వల్ల ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ అడ్డంకులు, నీవు ఏవైతే నీకు అడ్డంకులుగా ఉన్నాయో అవన్నీ తొలగించుకుంటానికి
నీ ఒక గైడ్ మాదిరిగా అవన్నీ ఉపయోగపడతాయి. భౌతిక గురువైనా, శాస్త్రాలైనా, ఉపనిషత్తులైనా వాటిని అందుకనే భగవాన్ అంటారు కదా, మరి నీకు ఏవైతే సమకాలికలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సత్పురుషుల దగ్గరికి వెళ్ళు, శాస్త్రాలు చదువు, ఉపనిషత్తులు చదువు, అన్ని చదువు. కాకపోతే నీకు వాళ్ళందరినీ ఉపయోగించుకొని నువ్వు తెలుసుకుంటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వాటిలో ఉన్న సారాంశాన్ని గ్రహించు. నీకు ఉన్న ఆ యొక్క అడ్డంకులు తొలగించుకుంటానికి వీటిని ఉపయోగించుకో, తప్పులేదు. ఆ అడ్డంకులు తొలగించుకుంటాం వరకే నీకు అవి ఉపయోగపడతాయి తప్ప, ఆత్మలో సంస్థుడై నిన్ను కూర్చోపెట్టవు, ఆత్మని ఒడిసిపెట్టి నీ ఒడిలో వెయ్యవు. శాస్త్రాలు గాని, ఉపనిషత్తులు గాని, ఆత్మలో నువ్వు సంస్థుడు అయ్యే ఉన్నావు నాయన. కాకపోతే ఇగో నీకు ఆలోచనలే నీ అడ్డంకులు. అంటే ఇప్పుడు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండమని చెప్తున్నారు కదా మరి భగవాన్. కాబట్టి అటువంటి వాక్యాలు మనం, ఆ వాక్యం ఏంటి, ఇది మనకి ఆ భగవాన్ ఉపదేశారంలో ఉన్న ఆ వాక్యం చెప్పారు. దృశ్య వారితం అన్నారు, అంటే దృశ్యాల నుంచి వెనక్కు మనసు అన్నారు. అలానే భావశూన్యం రమ్మన్నారు, ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండమన్నారు. అంటే ఇవి చేయటం వల్ల నీకు ఇవి దారి చూపిస్తాయి. హృదయాభిముఖంగా ప్రయాణించడానికి ఇవి నీకు దారి చూపిస్తాయి తప్ప కేవలం ఆత్మలో సంస్థితులు అవటానికి ఇవి నీకు ఉపయోగపడవు. నువ్వు ఆత్మలో సంస్థితులు అయ్యే ఉన్నావు. అది నీకు సిద్ధించిన సద్వస్తువు, అది ఆల్రెడీ సిద్ధించి ఉంది. కాకపోతే నీకు ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగించుకో అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆత్మ గురించిన శాస్త్ర పరిజ్ఞానము ఎంత అధ్యయనం చేసినా అది మన శత్రువైన ఉనికి లేని అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని, మాయా నేనును నశింప చేయలేదు అంటున్నారు. అంటే ఇక్కడ అసలు ఇక్కడే చెప్తున్నారు భగవాను, ఉనికి లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా శత్రువు ఏంటి నాకు అర్థమైందంటే, ఇక్కడ శత్రువు లేదు, మిత్రువు లేదు. అసలు ఉనికి లేని దానికి మళ్ళీ అది అహంకారమే అనేది లేదు కదా. ఇంకా మళ్ళీ దానికి శత్రువు ఏంటి, మిత్రువు ఏంటి? ఒక ఉనికి లేని వస్తువుని మనం శత్రువుగా భావించిన అవసరం లేదు, మిత్రుడుగా భావించాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జిస్టెన్స్ లేదు దానికి, ఒక ఉనికి లేదు. అది ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నది. ఆ మనస్సు అనేది ఆత్మ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. మరి అటువంటి ఆధారపడి ఉన్నదానికి మనం మిత్రుడు ఏంటి, శత్రువు ఏంటి? ఏం ఉండదు అక్కడ. సార్ ఉనికి లేని దానికి ఇంకా దానికి మనము మిత్రత్వం ఆపాదించాల్సిన అవసరం లేదు, శత్రుత్వం ఆపాదించాల్సిన అవసరం లేదు. అది వచ్చిన పని అదేంటి, ఆ దేహం దేనికైతే వచ్చిందో ఆ ప్రారంభం కోసం అది వచ్చింది ఆ మనస్సు. అదే ఇంకా దేహాన్ని ఎందుకు ఆశ్రయిస్తుంది? ఏదో తెచ్చుకున్న ప్రారంధము అది ఎగ్జిక్యూట్ అవటానికి ఆ మనస్సు వచ్చి ఈ దేహంతో దాదాపు చెందుతున్నట్టుగా వచ్చి ఇగో ఈ మాయలో ఈ ఉపాధుల ద్వారా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవటానికి, ఆ ప్రారంధం నడిపించడానికి అవి వచ్చిందే తప్ప, లేకపోతే ఈ అహంకారానికి దేహంతో ఏం పని అంటారు కదా గురువు గారు. కాబట్టి ఇక్కడ నీవు అది మన శత్రువైన ఉనికి లేని అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని మాయా నేను నశింప చేయలేదు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. సో ఇవన్నీ మనకి కేవలం మరి ఎలా నశిస్తుందంటే స్వరూప జ్ఞానం ప్రకటితంతోనే అది నశిస్తుంది. అంతకు మించి నీకు వేరే దారి లేదు. దానికి నీలో ఉన్న ఆ దోషాలు, నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న రాగద్వేషాలు, నీలో ఉన్న ఆ మమతానురాగాలు, నీలో ఉన్న బంధాలు, నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న ఆ అటాచ్మెంట్స్ నీకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో అవి తొలగించుకుంటానికి ఈ ఉపదేశ సారం కానీ, లేకపోతే అక్షరమణిమల కానీ, ఉన్నది 40 కానీ, లేకపోతే ఇంకోటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, ఇవన్నీ మనకి దాంట్లో ఉన్న సారాంశము ప్రతి ఉపనిషత్తుల్లోను, పురాణాల్లోనూ దాని వెనకాల ఒక మోరల్ స్టోరీ దాగి ఉంటుంది. ఆ మోరల్ పట్టుకోవాలి. అంతేగాని కథ చదవటం వల్ల మనకు ఉపయోగం లేదు. ఆ సత్యనారాయణ స్వామి మొత్తం చెప్తారు, అంటే ఆ సత్యంగా ఉండాలి. ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి. సత్యనారాయణ స్వామి ఆ సత్యస్థితిలో ఎలా ఉండాలి అనేది అక్కడ చెప్తున్నారు. ఆ సత్యాన్ని పట్టుకోవాలి. అట్లా ప్రతి దాంట్లోనూ ఒక మోరల్ దాగి ఉంటుంది. ఆ మోరల్, ఆ సారాంశాన్ని పట్టుకొని మనం మిగతాది విడిచేయడమే. అన్నిటికీ మనం గుర్తుపెట్టుకోక అవసరం లేదు. మనకు కావాల్సిన సారం తీసుకుంటూ పక్కన పడేయటం. కాబట్టి అది కనుక నెత్తికెక్కించుకుంటే ఇక నీకు దానివల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం అనుకున్నట్టు వీడు వాడు ఎవడికో చెప్తాడు, వాడు ఏదో చాలా నువ్వు గొప్పవాడివి, శాస్త్రాలు చదువుకున్న వాడివి అంటారు. ఇదేమో మనసు పొంగిపోతుంది. దాంతో వీడి అహంకారం ఇంకాస్త బలపడుతుంది. ఆ నష్టం మనం మాటల్లో చెప్పలేము. వాడు ఇంకాస్త ఊబిలోకి వెళ్ళిపోతాడు. దాని నుంచి బయటపడలేడు. అది మళ్ళీ ఇంకొక జన్మ రావటానికి కారణం అవుతుంది. చిన్న వాసన చాలు అంటారు ఒక జన్మ తీసుకురావడానికి. మరి అటువంటి పెద్ద శాస్త్రము కూడా ఒక అవరోధమే. కాబట్టి ఆ వాసనని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆ కోరికల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటి శాస్త్ర జ్ఞానంలో సారం తీసుకొని వదిలేయటమే తప్ప దాన్ని పట్టుకొని వేలాడితే కనుక అది నీ అహంకారంతో నువ్వు ఇంకాస్త అది బలపడుతుంది తప్ప అది నష్టం అవ్వదు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గురువు వాక్యాల మీద, ఈ శాస్త్రము వాక్యాల మీద విశ్వసించి, గురువు వాక్యాలు విశ్వసించి, భగవాన్ చెప్పిన ఉపదేశ సారంలో వాక్యాలు విశ్వసించి
గురువు గారు ప్రతిరోజు మనకు చెప్తున్న ఆ వాక్యాలు విశ్వసించి అది శ్రవణము మననము చేస్తూ ఉంటే అది అలా అలా మనకు తెలియకుండానే మనలో ఉన్న ఆ దోషాలన్నీ తొలగిపోయి అది ఆ గురువు అనుగ్రహం చేత ఒక రోజు అదే అంటారు నచికేతుడికి, ఆత్మ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎంచుకోవాలో వారిని ఎంచుకుంటుంది తప్ప నీ ప్రయత్నంగా నువ్వు అది అందుకోలేవు అంటారు కదా. కాబట్టి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆత్మ అయినప్పుడు ఇక నీకు శాస్త్రాలతో ఏం పని, వేదాలతో ఏం పని, నీవుగా ఉండటానికి ఏ శాస్త్రంతో పని అంటారు కదా భగవాన్ గాని గురువు గారు గాని. కాబట్టి ఇక్కడ నీవుగా ఉండటానికి నీవు సారాంశాన్ని గ్రహించి నీవుగా ఉండు, ఊరగా ఉండు. నువ్వు అంటే అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు ఇక వీటికి శాస్త్రంతో ఏం పని. ఆ భావంలో ఉండు, ఊరక ఉండు, ఉత్తమ అన్న ఆ శరణాగతి భావంలో ఉండు. అది నడిపిస్తుంది. కర్త కర్మ క్రియ అన్ని అదే చేస్తున్నప్పుడు ఇక మనకంటూ ఏముంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉనికి లేని మనస్సుతో వీడు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఎంత శాస్త్రాలు చదివినా మళ్ళీ ఇదే మనస్సు కదా, మళ్ళీ ఇదే వ్యక్తిత్వం మళ్ళీ మేలుకుంటుంది కదా. మరి నిద్రలో ఏ శాస్త్రాలు ఉన్నాయి, ఏమీ లేవు. నిద్రలో ఎంత చదివినా వాడికి అక్కడ ఏమీ లేవు కదా. జాగృతావస్థలో ఎంత వల్లె వేసినా సరే వాడు నిద్రలో అన్ని వదులుకుంటూ నిద్రపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికంగా నీకు అవి భ్రమ కలగజేస్తున్నాయి. కాబట్టి ఆ భ్రమను తొలగించుకుంటానికి ఆ గురు వాక్యాలు విశ్వసించి ముందుకెళ్ళటం తప్ప ఇక్కడ మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ అందుకని అది వ్యక్తిత్వం నష్టం అవ్వాలి అంటే శాస్త్ర జోలికి వెళ్ళకు. ఆ హయ్యర్ పవర్ ఉच्चతర శక్తి ఒకటి ఉందని నమ్ముతున్నావు కాబట్టి దానికి అది చూసుకుంటుంది నీకు. ఇప్పుడు భగవాన్కి ఉన్నది 40 రాశారు, ఉపదేశాలు రాశారు. అది గురువు గారు చెప్పిన ఇన్ని మాటలు చెప్పిన ఏ శాస్త్రముతో చదవకుండా చెప్పారు కదా ఇవన్నీ. మరి అవన్నీ అంతకుముందు ఎవరో రాసిన మనస్సుతో రాసిన ఆ వేదాల్లో మనస్సుతో కలిగిన అనుభవంతో రాసిన వేదాలతో పోల్చుకుంటే అన్ని సరిగ్గా ఉన్నాయి కదా. అంటే అది అంటే ఆత్మలోంచి ఆత్మానుభవం, ఆత్మలో సంస్థుడయి వచ్చిన మాటలు వేరు, అక్కడ మనస్సుతో కల్పించే మాటలు వేరు. కాబట్టి అటువంటి అంటే ఆ జ్ఞానము ముందుండి నడిపించి వచ్చే మాటలు వేరు. అందుకని ఇప్పుడు భగవాన్ ఉపదేశాలను రాశారంటే అంతకుముందు ఏ శాస్త్రాలు చదువుకోవాలి. ఇదంతా ఆ జ్ఞానం ముందుండి ఆ నాలుకను వాడుకొని చెప్పించింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ శాస్త్రాలు ఆ వాక్యాలు తీసుకొని ముందుకు వెళ్ళడం తప్ప వాటి వల్ల మనకి ఆత్మలో నిన్నేమి కూర్చోబెట్టలేవు, ఆత్మలో నిన్నేమి సంస్కృతులు చేయలేవు అని మనకి ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. గురువుగారు ఇప్పుడు అదే గురువుగారు ఇప్పుడు మెసేజ్ చదువుతాను. గురువుగారు పెట్టింది. శాస్త్ర సాహిత్యము ఒక మానసిక ధోరణం మాత్రమే అని గ్రహించాలి. అవి కూడలిలోని సైన్ బోర్డ్స్ లాంటివి. అవి మాత్రమే గమ్యాన్ని చేర్చవు. ముఖ్యంగా ఈ శాస్త్ర వాసన ఒక ప్రతిబంధకమై కూర్చుంటుంది. ఎంతసేపటికి ఇతర విషయాలను, మతస్థుల్ని ఖండించటానికి ఉపయోగిస్తాడు. దాన్ని ఒక శస్త్రంగా వాడుతూ ఉంటాడు. తాను చదువుతున్నదే సత్యమంటూ ప్రతిదీ ఖండిస్తూ పోతాడు. అసలు శాస్త్రం అంటే ఏమిటి? ఏదైనా అనుభవంతో వచ్చాకనే ఈ మనస్సు దాని గురించి వివరించేది శాస్త్రమై కూర్చుంది. ఇక్కడ ఆత్మ అనుభవం ఆత్మకే తప్ప ఈ మనస్సుకి, ఈ అహంకారానికి కాదు. దీనికి ఆ విషయం తెలియదు. ఇది అక్కడ లేదు. ఏది చెప్పినా ఊహాజనితమే తప్ప మరొకటి కాదు. నేను ఉన్నానన్న సత్యంగా ఉండటానికి ఏ శాస్త్రం అవసరం లేదు. వాటి ప్రయోజనం శూన్యమే. ఈ శాస్త్రవాసన ప్రభావం వల్ల ఇంకా అహంకారపు ఊబిలోకి కూరుకొని పోతాడే తప్ప అసలు బయటపడలేడు. అది ఒక ప్రతిబంధకంగా ఉంటుంది. ఈ వాసన ఒక అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్ అన్నారు గురువు గారు. అన్ని కోరికలలాగానే ఈ శాస్త్ర విషయం కూడా అవరోధమే అని గ్రహించి వాటి జోలికి పోకుండా ఉండాలి. మార్గాన్ని నిర్దేశించేవి శాస్త్రాలు. వాటిని గ్రహించి ముందుకు వెళ్ళే గాని అక్కడ కూర్చొని అధ్యయనం చేయకూడదు. అనుభవంతోనే శాస్త్రం వస్తుంది తప్ప శాస్త్రం పరిజ్ఞానంతో అనుభవం రాదు. ఒక వార్తాపత్రికలో ఒక ప్రదేశంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వ్రాసినా ఆ పేపర్ను ఎంత పిండినా ఒక్క బొట్టు నీరు పడనట్లు ఈ శాస్త్ర విషయము అంతే. వాటి జోలికి పోకుండా అనుభవజ్ఞులైన వారి సూచనలు పాటిస్తే ఫలితం ఉంటుందని మహర్షి సూచించారు. ఈ అహంకారం తనకు తానుగా ఎన్నటికీ నష్టం కాదు.
ఒక్క అనుగ్రహం చేతనే అది తొలగిపోతుంది. మౌనమే శరణ్యం అని మనకి ఇక్కడ ఈ రోజు గురువు గారి మెసేజ్. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే గురువుగారు ఈ యొక్క విషయంలో మనం చెప్పుకున్నది ఒక కొద్ది నెలల క్రితము గరికపాటి గారు కూడా రియలైజ్ అయ్యాడండి. నాకు తెలిసిన ఈ శాస్త్రము సహస్రావధాని గరికపాటి గారు ఇవన్నీ కూడా నాకు ఏమి అక్కడికి రావు, నాకు తెలిసేటివి కాదు, ఇవి నాకుగా నేను తెలుసుకోవడానికి నేను ఇవన్నీ వదిలిపెట్టి నేను మౌనంగా అని చెప్పకుండా నాకుగా నేను ఉండిపోవాలి, మిగిలిపోవాలి. ఈ శాస్త్రాధ్యయనం కొంతవరకు ఇది కేవలం వేరే వాళ్ళకే కానీ నాకు సరిగ్గా ఉపయోగపడే కాదని తెలుసుకొని ఆయన విరమింపజేస్తాడు కూడా అండి. కానీ మళ్ళీ తర్వాత వ్యవహారికంగా వాళ్ళు మళ్ళీ అడగడం నేను అందులో పోయానని చెప్పాడు, కానీ అది రియలైజ్ మాత్రం అలా అయ్యాడు, అది చెప్పాడండి. క్వశ్చన్ అది కాదు. ఉమ్, ఇప్పుడు మహర్షిని గురించి తెలుసుకుని ఉమ్, మౌనానికి మానేసి ఉమ్. మళ్ళీ చేస్తూనే ఉన్నాడుగా. మళ్ళీ కంటిన్యూ చేశాడు, అదే ఒక దగ్గర వదిలిపెట్టాడు కానీ మళ్ళీ వ్యవహారికంలో పడిపోయాడు. అది దానివల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు గురుగారు, ఏమీ లేదు. ఆయన ఏడ్చి చెప్పాడు కానీ మళ్ళీ దారిలోకి వచ్చాడు. అదే ఇప్పుడు ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టుగా అది మళ్ళీ ఒక ప్రతిబంధకము మాయగానే మనకు అది కొడుకుపోతుంది. ఒకసారి మనకు అనిపిస్తుంది శాస్త్రజ్ఞానానికి వెళ్ళకపోవడమే మన అదృష్టమేమో అని అనిపిస్తుంది. ఇక్కడ చదువుకోవటం తప్పు లేదు, చదువు ధ్యేయంగా ఉండటమే ప్రమాదం. శాస్త్రజ్ఞానం ఇద్దరికి అక్కర్లేదు. సత్యం తెలుసుకున్న వాడికి, నాకు అక్కర్లేదు అనుకున్న వాడికి శాస్త్రంతో పని లేదు. నది దాటటానికి ఒక బోట్ లాంటిది. నది దాటాక బోటుతో ఏం పని? నాకు దాటక్కర్లేదు, ఇక్కడ బాగానే ఉంది అనుకున్న వాడికి బోటుతో ఏం పని? ఏది ఏమైనా శాస్త్రం అనేది ఒక సైన్ బోర్డు. అక్కడే కూర్చోకూడదు, వాటినే పట్టుకోకూడదు. చదవటం తప్పు లేదు. ఇందాక రవి చెప్పాడే, అక్షరమణి మాల గాని ఉపేశ్వరం గాని రోజు పారాయణం చేయటం మొదలు పెట్టారు. అసలు విషయం పక్కకు పోయింది. ఈ పారాయణం అనేది ఎప్పటికైనా ఆత్మ ప్రకాశిస్తుంది అనుకుంటారు, ఉపయోగం లేదు. తెలుసుకో, పారాయణ కాదు. పారాయణ అనేది ఇంకా మనస్సుని నిశ్చలత నుంచి దూరం చేస్తుంది. ఇంకేమైనా ఉందా? ఆయన సంకర్ష వినపడుతుందా? వినపడుతుందండి. ఇంకేమైనా ఉందా? చెప్పడానికి ఏం లేదు, అడగడానికి ఏం లేదండి. ఒకే ఒకటి మీరు చెప్పేదే ఒకటే ఒకటి, అది ఎవడో తెలుసుకోవాలని అంటారు. అదొక్కటే నా దగ్గర నిలిచిందండి. అధ్యాయం చేసేవాడెవడు, ఆలోచించేవాడెవడు, అన్ని ఎవడు అని అదొక్కటే నాకు చెప్పారు, అదొక్కటే గుర్తుంది. ఇక్కడ నీవెవరి తెలుసుకో అంటే దేహాత్మబుద్ధితో తెలుసుకోమని కాదు. ఇది అడ్డు అని చెప్పినప్పుడు మౌనానికి రా, నిశ్చలత్వానికి రా. నువ్వు అడ్డు తొలగించే ప్రయత్నం చేయి, నో ప్రాబ్లం. నువ్వు అడ్డు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ. శాస్త్రాలతోటి, పారాయణతోటి, జపతపాదులతోటి. అక్కడ వస్తుంది సమస్య. ఇదిగో ఈ కార్యక్రమం చెయ్యాలి, రోజు చెయ్యాలి, తీవ్రంగా చెయ్యాలి. ఏమైనా ఎప్పుడైతే
మనస్సుకి పని కల్పిస్తావు, నీవు నీ స్వరూపానికి దూరం అయిపోతావు. సో చదవటం తప్పు లేదు, కర్మలు ఆచరించడము తప్పు లేదు, కానీ అదే ధ్యేయంగా మట్టుకుంటే అన్ని ఇబ్బందులు. అసలు ఈ స్క్రిప్చర్స్ చదవడం అవన్నీ మీరు బోట్ లాగా అన్నారు కదండి, ఇది బోట్ లాగా కూడా కాదు కదండి, ఎందుకంటే ఇవేం దాటించలేవు కదా. అట్లాంటప్పుడు ఈ బోట్ లాగా కూడా కాదు, అసలు దేనికి మనకి రాను ఇవి. పనికిరాను కానీ ఎప్పుడు తెలుసుకుంటున్నాడు? కరికి పట్ల అన్ని చేసాక చెప్తున్నాడు, ఉపయోగం లేదు అప్పటికి. ఇట్ ఈస్ టూ లేట్, ఉపయోగం లేదు. కారణం ఎప్పుడు ఈ దేహం అంతరించిపోతుందో ఎవరికి తెలియదు.